హస్బెండ్ మీద వైఫ్ ఫాల్స్ కేసెస్ ఫైల్ చేస్తే ఏం చేయాలి? వైఫ్ గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోతే హస్బెండ్ వైఫ్ని తిరిగి తన ఇంటికి రప్పించుకునే లీగల్ మార్గం ఉందా? వైఫ్ మెయింటెనెన్స్ కేసు వేస్తే ఆ మెయింటెనెన్స్ని క్యాన్సిల్ చేయించే అవకాశం ఉంది. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేస్ వైఫ్ వేసిన ఫాల్స్ కేసెస్కి అగేన్స్ట్గా ఎలా యూజ్ అవుతుంది? హస్బెండ్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయడానికి ఏం చేయొచ్చు? రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కంప్లీట్ ప్రొసీజర్ ఏంటి? ఎప్పుడైతే వైఫ్ మీద అబ్యూస్ లేదా డౌరీ డిమాండ్ చేయడం జరుగుతుందో అప్పుడు వైఫ్ హస్బెండ్ మీద 3 types ఆఫ్ కేసెస్ చేయడం జరుగుతుంది. అండర్ సెక్షన్ 498A ఆఫ్ IPC, which is section 85 under BNS. Section 125 of CRPC, which is section 144 of BNSS. Section 12 of Domestic Violence Act in case of domestic violence. బట్ కొన్నిసార్లు హస్బెండ్ డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ డిమాండ్, అబ్యూస్ చేయకపోయినా ఇద్దరి మధ్య విభేదాల వల్ల గొడవలై వైఫ్ హస్బెండ్ మీద ఫాల్స్ డౌరీ కేస్, మెయింటెనెన్స్ కేస్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయడం జరుగుతుంది. అలాంటప్పుడు హస్బెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవ్వడం, కేసెస్ వల్ల కోర్ట్స్కి తరచుగా వెళ్ళడం జరుగుతుంది. సో వైఫ్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఈ కేసెస్ పెట్టినప్పుడు హస్బెండ్ తనను డిఫెండ్ చేసుకోవడానికి ఉన్న కీ సొల్యూషన్ ఈ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్, విచ్ డీల్స్ విత్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ని రీస్టోర్ చేయించడం లేదా వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క మ్యారిటల్ రైట్స్ని రీఎస్టాబ్లిష్ చేయించడమే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ RCR యొక్క లక్ష్యం. సో ఈ కేసు ఫైల్ చేయడం ద్వారా ఇఫ్ కోర్ట్ హస్బెండ్ ఫేవర్లో ఈ డిగ్రీ పాస్ చేస్తే వైఫ్ ఫైల్ చేసిన ఫాల్స్ కేసెస్ నుండి హస్బెండ్కి రిలీఫ్ దొరికే అవకాశం ఉంది. ఇఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎలాంటి వ్యాలిడ్ రీజన్ లేకుండా స్పౌస్తో మ్యారిటల్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయకపోతే లేదా కలిసి ఉండకపోయినా అఫెక్టెడ్ స్పౌస్ వారి మ్యారిటల్ రిలేషన్షిప్ని రిస్టోర్ చేయించమని డిస్ట్రిక్ట్ కోర్ట్ లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయవచ్చు. ఇఫ్ ఈ పిటిషన్లో చేసిన క్లెయిమ్స్ కరెక్ట్ అని తెలిసినప్పుడు, లైక్ హస్బెండ్ నుండి ఎలాంటి డొమెస్టిక్ వైలెన్స్ ఓర్ డౌరీ డిమాండ్ జరగలేదు ఓర్ వేరే ఏ కారణాలు లేవు అని ప్రూవ్ అయితే కోర్ట్ క్యాన్ ఆర్డర్ ది స్పౌస్ టు రిటర్న్ అండ్ రెజ్యూమ్ ది మ్యారిటల్ రిలేషన్షిప్ విత్ ద హస్బెండ్. ఈ పిటిషన్ హస్బెండ్ లేదా వైఫ్ ఇద్దరిలో ఎవరైనా ఫైల్ చేయవచ్చు. వెన్ వన్ పార్ట్నర్ ఏ కారణం లేకుండా ఇంకో పార్ట్నర్తో కలిసి ఉండకపోతే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసు ఫైల్ చేయవచ్చు. యూజువల్గా అయితే హస్బెండ్సే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఫైల్ చేయడం జరుగుతుంది. బట్ వైఫ్ కూడా ఈ కేసు ఫైల్ చేయొచ్చు ఇఫ్ హస్బెండ్ ఏ కారణం లేకుండా వైఫ్తో కలిసి ఉండకపోతే. ఇఫ్ హస్బెండ్ మీద వైఫ్ ఫాల్స్ కేసెస్ ఫైల్ చేయడం జరిగితే హస్బెండ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఫైల్ చేసి రిలీఫ్ పొందొచ్చు. బట్ వైఫ్ కలిసి లేకుండా ఉండడానికి ఏదైనా రీజన్ లైక్ హస్బెండ్ అబ్యూజివ్ ఉన్నాడు అని ఎవిడెన్స్గా మెడికల్ రిపోర్ట్స్ లాంటివి కోర్టులో ప్రెజెంట్ చేసి ప్రూవ్ చేస్తే కోర్ట్ హస్బెండ్ పెట్టిన అప్లికేషన్ అప్రూవల్కి సూటబుల్ కాదు అండ్ వైఫ్ సపరేట్గా ఉండడమే కరెక్ట్ అని అప్లికేషన్ని రిజెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే హస్బెండ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అప్లికేషన్ ఫైల్ చేస్తాడో దట్ ఎలాంటి వ్యాలిడ్ రీజన్ లేకుండా వైఫ్ తనతో ఉండట్లేదని, సో హస్బెండ్ నుండి సపరేట్గా ఉండడానికి వ్యాలిడ్ రీజన్ ఉందని ప్రూవ్ చేసుకునే బర్డెన్ వైఫ్ మీద ఉంటుంది. ద బర్డెన్ ఆఫ్ ప్రూవింగ్ ది వ్యాలిడ్ రీజన్ ఫర్ ద సెపరేషన్ లైస్ ఆన్ ద పర్సన్ హూ హ్యాస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద స్పౌస్. సో హస్బెండ్ ఈ అప్లికేషన్ ఫైల్ చేశాక వైఫ్ ప్రూవ్ చేసుకోవాలి స్టేటింగ్ ద వ్యాలిడ్ రీజన్ ఇన్ ద కోర్ట్ ఎందుకు హస్బెండ్తో కలిసి ఉండట్లేదు అని. హిందూ మ్యారేజ్ యాక్ట్ కేసెస్ ఆర్ ఆఫ్ సివిల్ నేచర్. సివిల్ కేసెస్లో దేర్ ఇస్ ఎ కీ ప్రిన్సిపల్ విచ్ స్టేట్స్ దట్ ప్లెయింటిఫ్ అంటే ఎవరైతే సివిల్ కేసు ఫైల్ చేస్తున్నారో వాళ్ళే ఆ క్లెయిమ్ని ప్రూవ్ చేయాలి. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రూవింగ్ దేర్ ఓన్ క్లెయిమ్స్. రెస్పాండెంట్ వీక్నెస్ మీద బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విల్నామా బేస్డ్ సివిల్ కేసు ఫైల్ చేస్తే కేసు ఫైల్ చేసిన వ్యక్తి ఆ విల్నామా అథెంటిసిటీని ప్రూవ్ చేసుకోవాలి. ఈ సిచ్యువేషన్లో రెస్పాండెంట్ ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దేర్ ఆర్ సో మెనీ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఆన్ దిస్. బట్ ఇన్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసులో ఆపోజిట్గా జరుగుతుంది. హస్బెండ్ కేసు ఫైల్ చేస్తే అది రాంగ్ అని ప్రూవ్ చేసే బర్డెన్ వైఫ్ మీద ఉంటుంది. లైక్ అబ్యూస్ జరగడం వల్ల వైఫ్ సపరేట్గా ఉంటుంది అని లేదా వేరే కారణాల వల్ల సపరేట్గా ఉంటున్నారు అని వైఫే ప్రూవ్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కేసు ఫైల్ చేయకముందు 2 సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి. వైఫ్ హస్బెండ్ మీద డౌరీ, హరాస్మెంట్ అండ్ మెయింటెనెన్స్ కేసు వేయలేదు అండ్ జస్ట్ సపరేట్గా ఉండడం, లేదా వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంటే అండ్ వైఫ్ ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో హస్బెండ్ పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో కంప్లైంట్ ఫైల్ చేయాలి స్టేటింగ్ వైఫ్ ఎలాంటి వ్యాలిడ్ రీజన్ లేకుండా సపరేట్గా ఉంటుంది అని. అథారిటీస్ని ఇంటర్వ్యూన్ చేసి ఇష్యూని రిజాల్వ్ చేయమని అడగొచ్చు. దెన్ పోలీస్ విల్ ఇష్యూ ఏ నోటీస్ టు ద వైఫ్ టు అటెండ్ ద కౌన్సిలింగ్ సెంటర్ ఆన్ స్పెసిఫైడ్ డేట్. నోటీస్ పంపాక దీంట్లో కూడా 2 సినారియోస్ ఉంటాయి.
వైఫ్ కౌన్సిలింగ్ సెంటర్కి అటెండ్ అయితే పోలీస్ వైఫ్ అండ్ హస్బెండ్కి అడ్వైస్ ఇచ్చి మ్యాటర్ని రిజాల్వ్ చేస్తారు. ఇక్కడ వైఫ్ అగ్రీ అయితే మ్యాటర్ అక్కడే రిజాల్వ్ అయిపోతుంది. సెకండ్ సినారియోలో చాలాసార్లు నోటీస్ పంపాక కూడా వైఫ్ కౌన్సిలింగ్ సెంటర్కి అటెండ్ అవ్వకపోతే police may advise the husband to take the matter to court as they can't force the wife to live with her husband. And police family counseling center role is limited to providing the counseling to prevent divorce and family breakdown. If wife legally ఎలాంటి కంప్లైంట్ చేయని పక్షంలో హస్బెండ్ ఇంకో రెమెడీ కూడా యూస్ చేసుకోవచ్చు బిఫోర్ ఫైలింగ్ ఏ కేస్ ఆర్ ఎనీ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్. The legal remedy of habeas corpus under Article 226 of the Constitution. It is also a powerful option. Basically అయితే this provision is useful in the case of illegal confinement of forced abduction. దీంట్లో హస్బెండ్ డైరెక్ట్లీ హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు వెన్ వైఫ్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మ్యానిపులేట్ చేసి ఫాల్స్ కేసు పెట్టమని లేదా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండకుండా చేస్తే. హెబియస్ కార్పస్ పిటిషన్ మీ తరపు నుండి ఒక స్ట్రాటజిక్ మూవ్ అవుతుంది. వైఫ్ బ్లడ్ రిలేటివ్స్ లైక్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల యువర్ కేస్ విల్ బి స్ట్రాంగ్ అండ్ రెజల్యూషన్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. ఈ సిచ్యుయేషన్లో వైఫ్ కోర్టుకి రావాల్సిందే. ఇఫ్ వైఫ్ కోర్టుకి రాకపోతే హైకోర్టు మే ఇష్యూ ఆర్డర్ టు హర్ ఫ్యామిలీ టు ప్రెజెంట్ హర్ ఇన్ ద కోర్ట్. ఇఫ్ వైఫ్ ప్రెజెంట్ అవ్వకపోతే కోర్టు ముందు సర్చ్ వారెంట్ ఇష్యూ చేస్తుంది అండ్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్ మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అవుతుంది. కోర్టులో ప్రెజెంట్ అయ్యాక వైఫ్ని పేరెంట్స్ ఇంట్లో ఉండడానికి రీజన్ అడుగుతుంది. ఇఫ్ షీ సేస్ దాట్ పేరెంట్స్ ఫోర్స్ వల్ల ఉండడం జరిగింది అని లేదా కోర్టులో హస్బెండ్తో పాటు ఉండడానికి రెడీ అని చెప్పిన వైఫ్ ఆటోమేటిక్గా ఫ్యామిలీ మెంబర్స్ని కేసులో అక్యూజ్ చేస్తున్నట్టు అవుతుంది. బట్ ఇఫ్ వైఫ్ సేస్ హస్బెండ్తో ఉండడం ఇష్టం లేదు అని లేదా వైఫ్ పేరెంట్స్ ఇంట్లో విల్లింగ్లీ ఉంటున్నాను అని చెప్పినా లేదా హస్బెండ్ అబ్యూస్ చేస్తున్నాడు అని చెప్పినా హైకోర్టు ఎవిడెన్స్ని ప్రెజెంట్ చేయమని చెప్తుంది అండ్ ఆస్క్ వై ద వైఫ్ హ్యాస్ నాట్ కంప్లైంట్ ఇఫ్ షీ ఈజ్ బీయింగ్ అబ్యూస్డ్. అండ్ హైకోర్టులో ఎవిడెన్స్ ప్రెజెంట్ చేయకపోయినా లేదా ఏ రీజన్ ప్రెజెంట్ చేయకపోయినా వైఫ్ విల్లింగ్లీ ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటున్నాను అని అడ్మిట్ చేసి హెబియస్ కార్పస్ పిటిషన్ని క్వాష్ చేయించిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ అండ్ స్టేట్మెంట్స్ కోర్టులో రికార్డ్ అవ్వడం జరుగుతుంది. హస్బెండ్ దీని యొక్క సర్టిఫైడ్ కాపీ కోర్టు నుండి తీయించాలి. ఈ సర్టిఫైడ్ కాపీని హస్బెండ్ ఇన్ ఫ్యూచర్ వైఫ్ ఫాల్స్ కేసెస్ ఫైల్ చేస్తే హైకోర్టులో ఆన్ రికార్డ్ చెప్పిన విషయాలు ప్రెజెంట్ చేసి ఎఫ్ఐఆర్ లేదా ఛార్జ్ షీట్ క్వాష్ చేయించవచ్చు ఇన్ ద కేస్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. లేదా ఏ రీజన్ లేకుండా సపరేట్ అయితే వైఫ్ మెయింటెనెన్స్కి ఎలిజిబుల్ అవ్వదు. సో ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ మిమ్మల్ని ఫ్యూచర్లో ఫాల్స్ కేసెస్ నుండి సేవ్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ హస్బెండ్ మీద డౌరీ హరాస్మెంట్ అండ్ మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తే ఈ కేసులో కూడా హస్బెండ్ పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి అప్రోచ్ అవ్వాలి బిఫోర్ గోయింగ్ టు ద కోర్ట్. ఇట్ షోస్ దట్ హస్బెండ్ ట్రైడ్ ఎవ్రీ పాసిబుల్ వే టు సేవ్ ద రిలేషన్షిప్. కౌన్సిలింగ్ సెంటర్ ఇష్యూని రిజాల్వ్ చేసే ప్రతి అటెంప్ట్ని డాక్యుమెంట్ చేస్తుంది. స్టేటింగ్ వైఫ్ ఈజ్ రిఫ్యూజింగ్ టు కోఆపరేట్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ద హస్బెండ్ ఫర్దర్. ఇఫ్ వైఫ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వకపోయినా లేదా కలిసి ఉండడానికి రిఫ్యూజ్ చేసినా దెన్ హస్బెండ్ క్యాన్ ప్రొసీడ్ టు ఫైల్ అన్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఆర్ ది అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్. హస్బెండ్ అడ్వకేట్కి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లైక్ వెన్ అండ్ వేర్ ద మ్యారేజ్ టుక్ ప్లేస్, ఎన్ని రోజులు కలిసి ఉన్నారు, డిస్ప్యూట్ ఎలా స్టార్ట్ అయ్యింది, వైఫ్ బిహేవియర్, సపరేట్ ఉండడానికి ఫోర్స్ చేసిందా, ఏమన్నా ఫాల్స్ అలిగేషన్ పెట్టిందా, హౌస్ హోల్డ్ వర్క్ చేయడానికి రిఫ్యూజ్ చేసిందా, పేరెంట్స్ నుండి సపరేట్గా ఉండమని ఫోర్స్ చేసిందా, సూసైడ్ చేసుకుంటా అని థ్రెట్ చేసిందా. ఇద్దరి మధ్య ఉన్న డిస్ప్యూట్ని కంప్లీట్గా అడ్వకేట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రిమెంబర్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేస్ హస్బెండ్ ఎలాంటి అబ్యూస్, డౌరీ డిమాండ్ ఆర్ డొమెస్టిక్ వైలెన్స్ చేయని సిచ్యువేషన్లో అండ్ వైఫ్ తప్పు ఉంటే మాత్రమే ఫైల్ చేసుకోవాలి. ఇఫ్ హస్బెండ్ అబ్యూజివ్ ఉండి వైఫ్ దగ్గర హస్బెండ్పై ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నా ఈ కేసు వేసి యూజ్ ఉండదు. హస్బెండ్ కరెక్ట్గా ఉండి తప్పు వైఫ్ సైడ్లో ఉంటే మాత్రమే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. అండ్ దెన్ అడ్వకేట్ విల్ ప్రిపేర్ అన్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. వెడ్డింగ్ ఇన్విటేషన్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద మ్యారేజ్, ఇన్కమ్ ఆర్ శాలరీ స్లిప్ ఆఫ్ వైఫ్. ఇఫ్ వైఫ్ వర్కింగ్ అయితే వాళ్ళ ఆఫీస్లో ఆర్టీఐ వేసి శాలరీ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇఫ్ వైఫ్ పేరుపై ల్యాండ్ ఉన్నా, ఫార్మింగ్ ల్యాండ్ ఉన్నా, ఈవెన్ విచ్ ఈస్ గివెన్ ఆన్ లీజ్ వాటి ల్యాండ్ రికార్డ్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఫోటోగ్రాఫ్స్ ఆర్ వీడియోస్ ఆఫ్ హరాస్మెంట్, ఇఫ్ వైఫ్ టార్చర్ ఆర్ బ్లాక్మెయిల్ చేసే ఫోటోగ్రాఫ్స్ ఆర్ వీడియోస్ ఉంటే అవి కూడా ప్రెజెంట్ చేయాలి. సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది కంప్లైంట్ మేడ్ టు ద పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్. వైఫ్ ఆధార్ కార్డ్ అండ్ పిల్లలుంటే వారి ఆధార్ కార్డ్స్. విత్ దీస్ అడ్వకేట్ విల్ డ్రాఫ్ట్ అన్ అప్లికేషన్. అప్లికేషన్ ఈ విధంగా డ్రాఫ్ట్ చేసుకోవాలి. విచ్ షుడ్ ఇంక్లూడ్ పెళ్ళి ఎక్కడ అండ్ ఎప్పుడు జరిగింది, ఏ రిచువల్స్ ప్రకారంగా జరిగింది, ఎన్ని రోజులు కలిసి ఉన్నారు, పెళ్లి తర్వాత ఇష్యూస్ ఏమన్నా అరైజ్ అయ్యాయా,
పిల్లలుంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్. వైఫ్ వితౌట్ ఎనీ వాలిడ్ రీజన్ వెళ్ళిపోయింది ఆర్ స్పెసిఫిక్ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయలేదు అని వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయింది. బేస్డ్ ఆన్ ద ఇన్సిడెంట్స్ ఇలా అప్లికేషన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ వైఫ్ మెయింటెనెన్స్ కేసు వేస్తే హస్బెండ్ ఆ కేసులో చెప్పిన విషయాలు సిమిలర్గా ఆర్సీఆర్ కేసులో కూడా చెప్పాలి. ఇఫ్ 2 కేసెస్లో స్టేట్మెంట్ డిఫరెంట్గా ఉంటే వైఫ్ అడ్వకేట్ ఆ కేసులో చెప్పిన స్టేట్మెంట్స్ యొక్క సర్టిఫైడ్ కాపీ తీయించి ఈ కేసులో సబ్మిట్ చేస్తారు. అండ్ ఈ కేసులో స్టేట్మెంట్ సర్టిఫైడ్ కాపీ మెయింటెనెన్స్ కేసులో సబ్మిట్ చేస్తే హస్బెండ్ 2 కేసెస్లో ఓడిపోవడం జరుగుతుంది. సో అన్ని కేసెస్లో మీరు ప్రెజెంట్ చేసే డిఫెన్స్ సిమిలర్ ఉండాలి. అప్లికేషన్తో పాటు ఒక అఫిడవిట్ కూడా సబ్మిట్ చేయాలి along with an oath of verification with both the documents. Along with these documents, husband need to submit another affidavit of assets, income and expenditure, where husband యొక్క ఇన్కమ్, అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ అఫిడవిట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అని కోర్టుకి తెలిస్తే కోర్టుకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మిమ్మల్ని పనిష్ చేస్తుంది. దిస్ ఈస్ బ్యాక్డ్ బై ది సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇన్ రాజేష్ వర్సెస్ నేహా క్రిమినల్ అపీల్ 730 ఆఫ్ 2020. పెళ్ళి ఎక్కడ అయిందో ఆ ప్లేస్ కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు లాస్ట్ ఎక్కడ కలిసి ఉన్నారో ఆ ప్లేస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. లేదా వైఫ్ రిసైడ్ చేసే ప్లేస్లో కేసు పెట్టొచ్చు, లేదా హస్బెండ్ ఉండే ప్లేస్లో కూడా కేసు ఫైల్ చేయొచ్చు. బేసిక్గా అయితే వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఉండే ప్లేస్లో కేసు ఫైల్ చేస్తే హస్బెండ్ అతని ఏరియా కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ వారి కన్వీనియన్స్ బట్టి కోర్టుని రిక్వెస్ట్ చేసుకోవచ్చు టు ట్రాన్స్ఫర్ ది కేస్ ఇన్ దే ప్రిఫర్డ్ జ్యూరిడిక్షన్ ఆర్ సిటీ. Once all the necessary documents and affidavits are prepared, they are submitted to the court. Then court petition, affidavit and supporting documents ni review చేస్తుంది and case under Hindu Marriage Act as a RCS HMA regular civil suit Hindu Marriage Act లో రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. వన్స్ కేస్ రిజిస్టర్ అయ్యాక కేస్ నంబర్ అసైన్ అవుతుంది అండ్ ప్రాసెస్ ఫీజ్ సబ్మిట్ చేయాలి, బై విచ్ కోర్ట్ వైఫ్కి సమన్స్ పంపడం జరుగుతుంది asking her to appear in the court. Process fee form submission is a formal process వేర్ పేమెంట్ చేశాక వైఫ్కి నోటీస్ పంపడం జరుగుతుంది. ఇఫ్ వైఫ్ నోటీస్ పొందాక కూడా కోర్టులో అపియర్ అవ్వకపోతే కోర్ట్ హస్బెండ్ ఫేవర్లో వన్ సైడెడ్ ప్రొసీడింగ్ చేసి ఎక్స్పార్టే ఆర్డర్ ఇచ్చేస్తుంది. ఇఫ్ వైఫ్ అపియర్ అయితే షీ విల్ బి ప్రొవైడెడ్ విత్ ద కాపీ ఆఫ్ పిటిషన్ అండ్ డాక్యుమెంట్స్ బై ద హస్బెండ్. దిస్ అలౌస్ హర్ టు రెస్పాండ్ టు ద క్లెయిమ్స్ బై ద హస్బెండ్ అండ్ సబ్మిట్ హర్ ఓన్ ఎవిడెన్స్. అడిషనల్లీ రెస్పాన్స్తో పాటు ఇక వైఫ్ అడ్వకేట్ ఇంకో పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు అండర్ సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్, which states కేసు నడుస్తూ ఉండగా వైఫ్ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ మెయింటెనెన్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్. సో హస్బెండ్ ఫైనాన్షియల్లీ కేపబుల్ ఉంటేనే ఆర్సీఆర్ కేసు పెట్టాలి. ఇఫ్ వైఫ్ అడ్వకేట్ సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో పిటిషన్ ఫైల్ చేస్తే హస్బెండ్ నీడ్ టు పే ద మెయింటెనెన్స్ హియర్. ఇఫ్ హస్బెండ్ మెయింటెనెన్స్ పే చేయకపోతే అలాంగ్ విత్ ది లీగల్ ఫీజ్ ఆఫ్ వైఫ్ హస్బెండ్ తన కేసుని డిఫెండ్ చేసుకునే అవకాశం కోల్పోతారు. ఇఫ్ డిస్ట్రిక్ట్ కోర్టులో మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చి ఇక్కడ అమౌంట్ పే చేస్తే మ్యాజిస్ట్రేట్ కోర్టులో మెయింటెనెన్స్ పే చేసే అవసరం ఉండదు. లేదా కోర్ట్ సెక్షన్ 24 మెయింటెనెన్స్ అమౌంట్ని సెక్షన్ 125 మెయింటెనెన్స్ కేసులో ఇంక్లూడ్ చేస్తారు, సో దట్ ద సేమ్ అమౌంట్ విల్ నాట్ బి పేడ్ ట్వైస్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద హస్బెండ్ టు బీ ఫైనాన్షియలీ ప్రిపేర్డ్ ఇఫ్ హీ విషెస్ టు ఫైల్ ఏ కేస్ అండర్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. బట్ ఈ సెక్షన్ 24 పిటిషన్ని హస్బెండ్ ఛాలెంజ్ చేయొచ్చు టు అవాయిడ్ పేయింగ్ మెయింటెనెన్స్ టు వైఫ్ బై ప్రూవింగ్ దట్ వైఫ్ ఈజ్ ఎర్నింగ్. వైఫ్కి జాబ్ ఉన్నా, లేదా బిజినెస్ ఉన్నా, లేదా అగ్రికల్చరల్ ల్యాండ్ ద్వారా సంపాదించిన వాటిని ప్రెజెంట్ చేసి ప్రూవ్ చేయాలి దట్ షీ డస్ నాట్ రిక్వైర్ మెయింటెనెన్స్. ఇఫ్ హస్బెండ్ ప్రూవ్ చేయగలిగితే కోర్ట్ అమౌంట్ని రెడ్యూస్ చేస్తుంది, లేదా వైఫ్ ఫైల్ చేసిన సెక్షన్ 24 పిటిషన్ని డిస్మిస్ చేస్తుంది. వన్స్ మెయింటెనెన్స్ ఇస్ సెటిల్డ్, కేస్ ఫర్దర్గా మూవ్ అవుతుంది అండ్ ప్రొసీడింగ్స్కి డేట్ ఫిక్స్ చేసి ఎవిడెన్స్ అండ్ టెస్టిమోనీస్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ జరుగుతుంది. ఫస్ట్ హస్బెండ్ టెస్టిమోనీ రికార్డ్ అవుతుంది, విచ్ ఈస్ డన్ త్రూ చీఫ్ ఎగ్జామినేషన్ బై హస్బెండ్స్ లాయర్. సో ఈ టైంలో హస్బెండ్ కంప్లీట్ ఇన్సిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి యాజ్ పర్ ద పిటిషన్. ఆఫ్టర్ దిస్ వైఫ్ అడ్వకేట్ హస్బెండ్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. సిమిలర్గా వైఫ్ చీఫ్ ఎగ్జామినేషన్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇన్ దిస్ టెస్టిమోనీ ఈచ్ సైడ్ విల్ ట్రై టు ప్రూవ్ దట్ ది అదర్ స్టేట్మెంట్స్ ఈస్ ఫాల్స్. దిస్ కెన్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ కాంట్రడిక్షన్ బిట్వీన్ ది స్టేట్మెంట్స్, such as failing to explain the reason for living together, or if the husband and wife gave different testimonies from what was stated in the petition and response, or stating the facts or hiding the information. Wife adulteryలో ఇన్వాల్వ్ అయి ఉంటే హస్బెండ్ ఈ టైంలో ప్రూవ్ చేయగలగాలి, బై విచ్ వారి కేసు స్ట్రెంథెన్ అవుతుంది. అవి ప్రూవ్ చేయడానికి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్ ఆర్ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే కోర్టులో ప్రెజెంట్ చేయాలి.
When an electronic evidence is submitted, a certificate of Section 63 of BSA should also be included. If husband wife character మీద allegations పెడితే husband needs to have a strong evidence to prove it. ఎవిడెన్స్ లేకుండా అలిగేషన్స్ పెడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద లేదా వైఫ్ డిగ్నిటీని డిగ్రేడ్ చేసినందుకు హస్బెండ్కి శిక్ష పడే అవకాశం ఉంది. టెస్టిమోనీస్ అయ్యాక ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, వేర్ హస్బెండ్ అండ్ వైఫ్ అడ్వకేట్స్ వారి ఆర్గ్యుమెంట్స్ని ప్రజెంట్ చేస్తారు, సైటింగ్ ఫ్యాక్ట్స్, హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్. ఆఫ్టర్ ది రివ్యూ, కోర్టు వైఫ్ని హస్బెండ్తో కలిసి ఉండాలి అని ఆర్డర్ చేయొచ్చు లేదా హస్బెండ్ పిటిషన్ని డిస్మిస్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద కేస్. సిన్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కేసెస్ ఆర్ ఆఫ్ సివిల్ నేచర్, జడ్జ్మెంట్తో పాటు ఒక డిగ్రీ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇఫ్ కోర్ట్ హస్బెండ్ ఫేవర్లో డిగ్రీ గ్రాంట్ చేస్తే అండ్ స్టిల్ వైఫ్ హస్బెండ్తో ఉండడానికి రిఫ్యూజ్ చేస్తే, హస్బెండ్ అదే కోర్టులో అండర్ ఆర్డర్ 21 రూల్ 11 క్లాస్ 2 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఒక కొత్త పిటిషన్ ఫైల్ చేయొచ్చు, వేర్ కోర్ట్ క్యాన్ అడ్వైజ్ ది వైఫ్ టు లివ్ విత్ ద హస్బెండ్. హియర్ కోర్ట్ ఓన్లీ క్యాన్ అడ్వైజ్ బట్ నాట్ ఫోర్స్ ద వైఫ్, as court cannot compel anyone to live with another against their will. ఈవెన్ అప్పుడు కూడా వైఫ్ కలిసి ఉండకపోతే డిగ్రీ అండ్ జడ్జ్మెంట్ డేట్ నుండి 1 year వెయిట్ చేసి హస్బెండ్ డైవర్స్ కేస్ ఫైల్ చేసుకోవచ్చు అండర్ సెక్షన్ 13(1)(a) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. సో బేసికలీ వైఫ్కి 1 year టైం ఇవ్వడం జరుగుతుంది టు గెట్ బ్యాక్ టు ద హస్బెండ్. ఈవెన్ ఇఫ్ ఇన్ దిస్ 1 year వైఫ్ రిఫ్యూజ్ చేస్తే హస్బెండ్ క్యాన్ ఫైల్ ది డైవర్స్ కేస్. బట్ ఇఫ్ హస్బెండ్ 1 year అవ్వకముందే డైవర్స్ ఫైల్ చేస్తే కోర్టు అప్లికేషన్ని రిజెక్ట్ చేసేస్తుంది. సెక్షన్ 13(1)(a) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ provides additional grounds for seeking divorce. Judicial separation decree వచ్చిన 1 year లేదా restitution of conjugal rights decree వచ్చిన 1 year వరకు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండకపోతే అండ్ 1 year వరకు కలవకపోతే హస్బెండ్ డైవర్స్ తీసుకొని లీగల్గా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. అండ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ డిగ్రీ హస్బెండ్ ఫేవర్లో పాస్ అయింది కాబట్టి ఏ వ్యాలిడ్ రీజన్ లేకుండా వైఫ్ హస్బెండ్తో కలిసి ఉండట్లేదు కాబట్టి వైఫ్ అండర్ సెక్షన్ 144 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ మెయింటెనెన్స్కి ఎంటైటిల్డ్ అవ్వదు. వన్స్ డిస్ట్రిక్ట్ జడ్జ్ హస్బెండ్ ఫేవర్లో ఆర్సీఆర్ డిగ్రీ పాస్ చేస్తే ఆర్డరింగ్ వైఫ్ టు లివ్ విత్ ద హస్బెండ్ అండ్ షీ రిఫ్యూజెస్ ఇట్, సో డిస్ట్రిక్ట్ కోర్ట్ నుండి జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ సర్టిఫైడ్ కాపీ తీయించి మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ఎక్కడైతే 144 మెయింటెనెన్స్ కేసు ఉందో ఆ కోర్టులో సబ్మిట్ చేయాలి. ఈ సిచ్యువేషన్లో డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చిన డిగ్రీ బేస్ చేసుకొని మ్యాజిస్ట్రేట్ మెయింటెనెన్స్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఆర్సీఆర్ జడ్జ్మెంట్ అండ్ డిగ్రీని డొమెస్టిక్ వైలెన్స్ కేసులో హస్బెండ్ వైఫ్తో రిలేషన్షిప్ రిస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని ప్రెజెంట్ చేయొచ్చు, విచ్ విల్ హ్యావ్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్. అండ్ ఇన్ దిస్ ఆర్సీఆర్ కేస్ ఇఫ్ వైఫ్ ఏమన్నా తప్పు స్టేట్మెంట్ ఇచ్చినా లేదా క్రాస్ ఎగ్జామినేషన్లో వెలుగులోకి వచ్చిన విషయాలు విచ్ షోస్ దట్ వైఫ్ హస్బెండ్ మీద ఫాల్స్ అలిగేషన్స్ పెట్టింది అని వాటి అన్నిటి సర్టిఫైడ్ కాపీస్ని తీయించి డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ప్రెజెంట్ చేయాలి, విచ్ ప్రూవ్స్ ద వైఫ్ ఫాల్స్ అలిగేషన్ ఇన్ ద కోర్ట్. సో హస్బెండ్ ఈ ఆర్సీఆర్ జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ తన ఫేవర్లో తెచ్చుకోగలిగితే హస్బెండ్ డైవర్స్ తీసుకోవడానికి, మెయింటెనెన్స్ పే చేయకుండా ఉండటానికి అండ్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు నుండి బయటపడడానికి యూస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ హౌ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేస్ టేక్స్ ప్లేస్.